మేషరాశి జాతకులారా నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే విషయం సాధారణమైంది కాదు. ఇది ఒక దైవ సంకేతం. ఇది ఒక గోప్యమైన హెచ్చరిక. ఈ వీడియో మీ కంటపడిందంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఆ మహాశివుడి యొక్క సంకల్పం. అవును, మీరు విన్నది నిజమే. ఆ పరమశివుడే ఈ వీడియోని మీ కంటపడేలా చేశాడు. మీ జీవితంలో ఏం జరగబోతోంది? శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకు వచ్చే పెద్ద ప్రమాదం నుండి మీరు బయటపడతారు. దాని గురించి ఒక హెచ్చరికను ఈ వీడియో ద్వారా ఆ భగవంతుడే మీ ముందుకు పంపించాడు. కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా చూడకపోతే మీ జీవితంలో వచ్చే ఒక పెద్ద అవకాశం లేదా ఒక పెద్ద ప్రమాదం మీకు తెలియకుండా వెళ్లిపోతుంది. అందుకే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మధ్యలో అస్సలు స్కిప్ చేయకండి. మీరు మేషరాశివారైతే కనుక ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. మేషరాశి వ్యక్తులారా, ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పరమశివుడి దీవెనలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాయి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అప్డేట్స్ ని యాక్టివేట్ చేసుకోండి. మేం వీడియో పెట్టిన మరుక్షణం మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎంతో ప్రత్యేకమైన సమాచారాన్ని, మీ జీవితంలో జరగబోయే కొన్ని సంఘటనలను, రహస్యమైన సంకేతాలను, అద్భుతమైన ప్రతిఫలాల గురించి ఎన్నో వీడియోలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి మేషరాశివారు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అప్డేట్స్ ని యాక్టివేట్ చేసుకోండి. మేషరాశి అంటే సాధారణమైన రాశి కాదు. ఇది రాశి చక్రంలో మొదటి రాశి. అంటే ఇది ప్రారంభానికి ప్రతీక. ఈ రాశిని కుజుడు పాలిస్తాడు. అందుకే మేషరాశివారు చాలా ధైర్యవంతులు, ముందుండి నడిపించే నాయకులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశివారు త్వరగా నిర్ణయం తీసుకుంటారు, నిజాయితీగా ఉంటారు. కాని కొంచెం ఆవేశం మాత్రం ఎక్కువగా ఉంటుంది. మీరు మేషరాశివారైతే మీ మనస్తత్వం ఈ విధంగానే ఉంటుంది కదా. మీకు ఎదుటివారి యొక్క నాటకాలు అస్సలు నచ్చవు కదా. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. మేషరాశివారికి ఈ మధ్యకాలంలో గ్రహస్థితి మార్పుల వల్ల మీ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి. ముఖ్యంగా మీ ముందుకు ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. వాళ్ళు మీ ముందు చేతులు జోడిస్తారు, మీతో చాలా వినయంగా మాట్లాడతారు, మీపై ప్రేమ చూపిస్తున్నట్లు నటిస్తారు. కాని అది నిజమైన ప్రేమ కాదు. ఇది ఒక పరీక్ష, ఒక మోసం కూడా కావచ్చు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మొదటి వ్యక్తి పాత సంబంధానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి మీ జీవితంలోకి మీ గతం నుండి వస్తాడు. మీరు ఒకప్పుడు నమ్మిన వ్యక్తి, కాని మీకు బాధలు ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు మళ్లీ వస్తాడు. క్షమించు అని మిమ్మల్ని అడుగుతాడు. నేను మారిపోయాను అని చెబుతాడు. కాని ఆ వ్యక్తి, అతను కాని ఆమె కాని వారి ఉద్దేశం పూర్తిగా శుభమైంది కాదు. ఎందుకంటే మేషరాశివారు చాలా నమ్మకం పెడతారు. అంటే ఇతరులను చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. ఇది వాళ్ల బలహీనత కూడా అవుతుంది. కాబట్టి ఎవరిని నమ్మే ముందైనా సరే 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గతంలో మిమ్మల్ని బాధించిన వ్యక్తి మళ్లీ తిరిగి మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని క్షమించమని అడిగినంత మాత్రాన మీరు వెంటనే క్షమించేయటం, మళ్లీ వారిని దగ్గరికి రానివ్వటం లాంటి పనులు అస్సలు చేయకండి. ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల మీరు మళ్లీ మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక రెండవ వ్యక్తి కొత్త అవకాశం రూపంలో వచ్చే మోసం. అంటే ఈ వ్యక్తి మీకు కొత్తగా పరిచయం అవుతారు, మీకొక అవకాశం ఇస్తానని చెబుతారు. ఉద్యోగం కాని, డబ్బు కాని లేదా సంబంధం రూపంలో ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. మొదట్లో చాలా మంచి వ్యక్తిలా కనిపిస్తాడు, కాని తర్వాత మీపై ఆధారపడేలా చేస్తాడు. మీ సమయం, డబ్బు లేదా విశ్వాసాన్ని తను ఉపయోగించుకుంటాడు. అది స్త్రీ కావచ్చు లేదా పురుషుడు కూడా కావచ్చు. అయితే మేషరాశివారు ఈ సమయంలో ఒక పెద్ద తప్పును కూడా చేస్తారు. అదేంటంటే ఎమోషన్తో నిర్ణయం తీసుకోవటం. మీరిలా అనుకుంటారు, ఇతను లేదా ఈమె మారిపోయిందేమో అని, ఇది మంచి అవకాశం అయి ఉండొచ్చు అని అనుకుంటారు. కాని అదే మీకు ప్రమాదంగా మారుతుంది. ఇప్పుడు మీరు తప్పకుండా చేయాల్సిన పని ఒకటి ఉంది. ఎవరు మీ ముందు చేతులు జోడించినా వెంటనే వారిని నమ్మకండి. 3 రోజుల పాటు వారిని గమనించండి. వారి మాటల కంటే వారి పనిని చూడండి. ముఖ్యంగా మీ మనసు ఏదో తేడాగా ఉంది అని చెబుతుంటే అది దేవుడి సంకేతం అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తించండి.
మేషరాశి వారికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అది అంతరాత్మ. అది ఎప్పుడూ తప్పు చెప్పదు, కాని మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈసారి మాత్రం మీ అంతరాత్మ చెప్పేది ఖచ్చితంగా వినండి. ఎన్నోసార్లు మీ అంతరాత్మ చెప్పిన విషయాలను మీరు నిర్లక్ష్యం చేసి, ఎన్నో తప్పులు చేసి మోసపోయిన సందర్భాలు మీ జీవితంలో ఉన్నాయి. మీరు కనుక ఈ విధంగా మీ మనస్సు చెప్పిన మాటను వినకుండా ఎవరి చేతైనా మోసపోయి ఉంటే మీ యొక్క అనుభవాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్ బాక్స్ లో జై హనుమాన్ అని టైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి గోప్యమైన విషయాలు మీకు ముందుగానే తెలుసుకోవటం చాలా ముఖ్యం కాబట్టి. మేషరాశివారు, మీ ముందుకు వచ్చే ఆ ఇద్దరు వ్యక్తులు మీ జీవితాన్ని మార్చే శక్తిని కలవారు. కాని మీరు తీసుకునే నిర్ణయం మీదే అది మంచి మార్పా చెడు మార్పా అనేది ఆధారపడి ఉంటుంది. అయితే వాళ్ళెప్పుడు వస్తారు, వాళ్లను ఎలా గుర్తించాలి, ఏ పని చేస్తే మీరు చాలా సురక్షితంగా ఉంటారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు విన్నది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పుడు అసలు రహస్యం బయటకు వస్తుంది. మీ జీవితంలోకి ఆ ఇద్దరు వ్యక్తులు ఏ సమయంలో ప్రవేశిస్తారు అంటే అది యాదృచ్ఛికం కాదు. ఇది పూర్తిగా గ్రహాల ప్రభావం వల్ల జరుగుతుంది. మేషరాశివారికి ఈ మధ్య కాలంలో మనసులో ఒక అస్థిరత ఉంటుంది. ఏదో జరగబోతుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎవరో గుర్తొస్తూ ఉండటం జరుగుతుంది. పాత విషయాలు మళ్లీ గుర్తుకు రావటం, ఇవన్నీ కూడా ఒక సంకేతం. అదే సమయం ఆ ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి అడుగుపెట్టే సమయం. అయితే ఒకరోజు అకస్మాత్తుగా మీకొక కాల్ రావచ్చు, లేదా ఒక మెసేజ్, లేదా సోషల్ మీడియాలో ఒక రిక్వెస్ట్. హాయ్, ఎలా ఉన్నావు అని సింపుల్ గా మొదలవుతుంది. కానీ అది ఒక సాధారణమైన మెసేజ్ కాదు. అది మీ జీవితాన్ని పరీక్షించే ప్రారంభం. అయితే మొదటి వ్యక్తి మీ జీవితంలోకి ఎలా వస్తారంటే మీరు పూర్తిగా మర్చిపోయినట్లు అనుకుంటారు. కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేదు. మీ బలహీనతలు వారికి తెలుసు. మీ మనసు ఎంత సున్నితంగా ఉంటుందో కూడా వారికి తెలుసు. అందుకే సరైన సమయంలో మళ్లీ వస్తారు. మీ ముందు చేతులు జోడిస్తారు. నా మాట ఒకసారి విను, నన్ను క్షమించు అని చెబుతారు. ఇక్కడ చాలామంది మేషరాశివారు మోసపోతారు. ఎందుకంటే మీరిలా అనుకుంటారు, ఇతను నిజంగా పశ్చాత్తాపడుతున్నాడేమో అని. కాని అతను మారలేదు. అతను కేవలం పరిస్థితికి తగ్గట్టుగా నటిస్తున్నాడు. అతని లక్ష్యం ఏమిటంటే మళ్లీ మీ జీవితంలోకి రావటం, మీ నమ్మకాన్ని తిరిగి పొందటం, ఆ తర్వాత మళ్లీ అదే తప్పు చేయటం. ఇక రెండవ వ్యక్తి ఎలా ట్రాప్ చేస్తాడంటే ఈ వ్యక్తి చాలా తెలివైనవాడు. మొదట మీకు సహాయం చేస్తాడు. మీకు అవసరమైన సమయంలో మీ దగ్గర ఉంటాడు. మీరిలా అనుకుంటారు, ఇతనే నిజమైన మనిషి అని. కాని ఇది ఒక స్ట్రాటజీ మాత్రమే. తర్వాత నెమ్మదిగా మీ యొక్క నిర్ణయాలపై అతని ప్రభావాన్ని పెంచుతాడు. మీపై కంట్రోల్ని తెచ్చుకుంటాడు. చివరికి మీరు అతని మాటే వినే స్థితికి వస్తారు. అయితే మేషరాశి జాతకులారా, మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవలసినటువంటి 5 సూచనలు ఉన్నాయి. అందులో మొదటిది, త్వరగా నమ్మకండి. ఎవరు ఎంత మంచిగా మాట్లాడినా వెంటనే మీ యొక్క హృదయాన్ని తెరిచి వారికి ఆహ్వానం పలకకండి. ఇక రెండవది, గతాన్ని మర్చిపోకండి. ఒకసారి మోసం చేసినవాడు మళ్లీ అదే చేయవచ్చు అనే విషయాన్ని ఖచ్చితంగా గమనించండి. ఇక మూడవది, మాటలు కాదు, వారి పనులు చూడండి. నేను మారిపోయాను అనటం చాలా సులభం, కానీ దాన్ని ప్రూవ్ చేసుకోవటమే చాలా కష్టం. కాబట్టి వారి మాటలు కాదు, వారి పనులను చూడండి. అలాగే మీ యొక్క అంతరాత్మ చెప్పేదాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీ మనసు చెప్పేది చాలాసార్లు నిజమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ మనసు చెప్పే మాటను వినండి. అలాగే ఒంటరిగా నిర్ణయాలు తీసుకోకండి. ఒక నమ్మకమైన వ్యక్తితో చర్చించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం. మేషరాశివారు ఈ సమయంలో ఒక చిన్న ఆధ్యాత్మిక పని చేస్తే మీరు చాలా సురక్షితంగా ఉంటారు. ప్రతిరోజు ఉదయం హనుమాన్ దేవుడి పేరు 21 సార్లు జపించండి. ఓం హనుమతే నమః అని. ఈ విధంగా జపిస్తే కనుక 3 రోజుల్లోనే మీకు క్లారిటీ వస్తుంది. మేషరాశివారికి దేవుడు ఒక శక్తిని ఇస్తాడు. అది సత్యాన్ని గుర్తించే శక్తి. కాని మీరు మీ యొక్క ఎమోషన్స్ వల్ల దాన్ని ఉపయోగించరు. ఈసారి మాత్రం మీరు తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మేషరాశి జాతకులారా, ఆ ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి రావటం ఖాయం. కాని వాళ్లు మీ భవిష్యత్తును నిర్ణయించరు. మీరు తీసుకునే నిర్ణయమే మీ జీవితం ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది. మేషరాశివారు, ఇప్పుడు మీరు వినబోయేది చాలా కీలకమైన విషయం. ఈ సమాచారాన్ని కనుక మీరు మిస్ అయితే మీరు మీకు తెలియకుండానే పెద్ద తప్పు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చినప్పుడు మీరు 2 మార్గాల్లో ఒకటి ఎంచుకోవాలి. 1వ మార్గం ఎమోషన్, వెంటనే నమ్మటం, పాత బంధాన్ని తిరిగి ప్రారంభించటం. ఈ విధంగా కనుక మీరు చేస్తే మళ్లీ బాధే మిగులుతుంది. కాబట్టి ఈ మార్గాన్ని ఎంచుకోకండి. ఇక 2వ మార్గం గమనించటం, సమయం తీసుకోవటం.
దీని యొక్క ఫలితం సురక్షితమైన జీవితం ఉంటుంది. కాబట్టి మీరు రెండవ మార్గాన్నే ఎంచుకోవాలి. అంటే వారిని గమనించాలి, సమయం తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మీకు సురక్షితమైన జీవితం అందుతుంది. అయితే మేషరాశి వారికి ఒక పరీక్ష కూడా వస్తుంది. అది మనుషుల రూపంలో కాదు, పరిస్థితుల రూపంలో కూడా ఉంటుంది. మీరు మీ యొక్క సహనాన్ని కోల్పోతే ఖచ్చితంగా ఓడిపోతారు. మీరు సహనంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా గెలుస్తారు. మేషరాశివారు, ఈ వీడియో సాధారణమైన వీడియో కాదు, ఇది ఒక హెచ్చరిక, ఒక మార్గదర్శకం. మీరు దీన్ని కనుక ఫాలో అయితే ఒక పెద్ద సమస్య నుండి బయటపడతారు. కామెంట్ బాక్స్ లో జై హనుమాన్ అని ఎవరైతే టైప్ చేస్తారో ఆ హనుమంతుడి యొక్క దీవెనలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ తో కానీ, అలాగే మీకు పరిచయం ఉన్న మేషరాశి వ్యక్తులకి కానీ షేర్ చేస్తే ఖచ్చితంగా ఆ పరమశివుడి అనుగ్రహం మీకు దక్కుతుంది. ఎందుకంటే వారికి రాబోయే ప్రమాదం నుండి కూడా వారిని కాపాడటానికి మీరొక మంచి పని చేస్తున్నారు. కాబట్టి మీకు తెలిసిన మేషరాశి వ్యక్తులకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మేషరాశి జాతకులారా, ఇప్పటివరకు మీరు విన్నది ఒక హెచ్చరిక మాత్రమే. కాని ఇప్పుడు మీరు వినబోయేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సత్యం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు మళ్లీ మళ్లీ మీ జీవితంలో అదే రకం మనుషులు వస్తుంటారు అని? ఎందుకు మీరు నమ్మిన వాళ్లే మీకు బాధను ఇస్తారు అని? ఇది యాదృచ్ఛికం కాదు, ఇది కర్మ పరీక్ష. మేషరాశివారు చాలా మంచివారు. మీరు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. మీరు ఎవరినైనా ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. కాని అదే మీకు పరీక్ష అవుతుంది. దేవుడు చూస్తున్నాడు, ఈసారి కూడా అదే తప్పు చేస్తావా అని. గతంలో జరిగిన ఒక నిజాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఒకసారి మీరు ఒక వ్యక్తిని నమ్మారు. అతను కాని ఆమె కాని మీ హృదయాన్ని గాయపరిచారు. మీరు చాలా బాధపడ్డారు. కాని చివరికి మళ్లీ అదే వ్యక్తిని క్షమించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది. అటువంటి మనిషి మళ్లీ మీ ముందుకు వస్తున్నారు. అవే మాటలు, అవే ప్రమాణాలు. కాని మీరు జాగ్రత్త పడకపోతే అప్పుడు ఏదైతే మీరు ఫలితాన్ని అనుభవించారో అదే రకమైన ఫలితం ఇప్పుడు కూడా మీకు దక్కుతుంది. కాబట్టి ఆలోచించకుండా, తొందరపాటుతనంతో గుడ్డిగా వ్యక్తులను నమ్మకండి. మీరు ఈసారి ఏం మార్చుకోవాలి అంటే మీరు మారాలి, మీ ఆలోచన మారాలి. ముఖ్యంగా నో అని చెప్పటం ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీలో ఉన్న అసలు శక్తి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎవరూ మిమ్మల్ని ఆపలేరు. మీరు ముందుకు వెళ్తే విజయమే మీ వెంట వస్తుంది. కాని మీరు తప్పుడు మనుషులపై మీ యొక్క సమయాన్ని వృధా చేస్తారు. ఇక మీదట ఆ తప్పు అస్సలు చేయకండి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మటం అస్సలు చేయకూడదు. అలాగే త్వరగా అటాచ్ అవ్వటం అస్సలు చేయకూడదు. అంటే ఎవరికైనా సరే త్వరగా అటాచ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి తప్పు కూడా అస్సలు చేయకండి. కనిపిస్తున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. అంటే మీరు ఈ విధంగా మీ కంటికి కనిపిస్తున్న సమస్యలనే నిర్లక్ష్యం చేస్తూ లేనిపోని ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని మేషరాశి వ్యక్తులు ఖచ్చితంగా గమనించాలి. అయితే దీనికి సంబంధించి నేను ఒక ఉదాహరణని కూడా మీకు చెబుతాను. ఒక మేషరాశి వ్యక్తి తన జీవితంలో ఒక వ్యక్తిని చాలా నమ్మాడు. ఆ వ్యక్తి అతన్ని మోసం చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే వ్యక్తి మళ్లీ వచ్చాడు. నేను మారిపోయాను అన్నాడు. ఈసారి కూడా మేషరాశి వ్యక్తి అతన్ని నమ్మాడు. మొదట్లో అన్ని బాగానే ఉన్నాయి. కాని కొన్ని రోజుల్లోనే మళ్లీ అవే సమస్యలు. చివరికి ఆ మేషరాశి వ్యక్తి మళ్లీ బాధపడ్డాడు. ఈ కథలో మీరు కూడా ఉన్నారా? అంటే ఈ కథ మీకు రిలేటెడ్గా అనిపిస్తుందా? అయితే ఇది ఒక యాదృచ్ఛికం కాదు, ఇది ఒక క్లియర్ మెసేజ్. దైవం మీకిస్తున్న సంకేతం. మేషరాశి వ్యక్తులారా, మీరు ఒంటరిగా లేరు. దేవుడు మీకు ముందే హెచ్చరికను పంపిస్తున్నాడు. ఈ వీడియో ద్వారా మీకు మార్గాన్ని చూపిస్తున్నాడు. రాత్రి నిద్రకు ముందు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఇలా చెప్పండి, దేవుడా, నిజమైన దారిని నాకు చూపించు అని. అది మీ మనసుకు క్లారిటీని ఇస్తుంది. మీరు ఈసారి జాగ్రత్తగా ఉంటే మీ జీవితంలోకి మంచి మనుషులు వస్తారు. నిజమైన అవకాశాలు వస్తాయి. మీ యొక్క గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. కాని మీరు మళ్లీ అదే తప్పు చేస్తే అదే సైకిల్ రిపీట్ అవుతుంది. ఆ 2 వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు, ఇది ఖాయం. కాని వారిని యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అనేది మాత్రం మీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అదే మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మేషరాశి వ్యక్తులారా, మీరు బలహీనులు కాదు, మీరు మోసపోయిన వారు మాత్రమే. కాని ఈసారి మీరు గెలవాలి. ఈసారి మారాలి. ఈసారి మీరు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు మీరు విన్నది ఒక వీడియో కాదు, ఇది ఒక మార్గదర్శకం, ఒక హెచ్చరిక, ఒక అవకాశం, మీ జీవితాన్ని మార్చే అవకాశం. మీరు ఇక్కడి వరకు ఈ వీడియోని చూశారంటే ఒక విషయం మీకు స్పష్టంగా అర్థమైంది. మీ జీవితంలోకి వచ్చేవాళ్లు యాదృచ్ఛికం కాదు, ఒక కారణం కోసం వస్తారు అని. మీరు ఒకసారి మీ హృదయాన్ని అడగండి, నిజంగా మీరు సంతోషంగా ఉన్నారా? మీ చుట్టూ ఉన్నవాళ్లు నిజంగా మీ మంచిని కోరుకుంటున్నారా?
లేక మీ మంచితనాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారా? ఒక కఠినమైన నిజం ఉంది. మేషరాశి వ్యక్తులారా, మీరు చాలా స్ట్రాంగ్ అని అందరూ అనుకుంటారు కాని మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. అదే కారణంగా మీరు చాలా బాధపడతారు. బయట మీరు అందరికీ నవ్వుతూ కనిపిస్తారు కాని లోపల చాలా విషయాలు దాచుకుంటారు. అయితే ఈ రోజు తర్వాత మీరొక నిర్ణయం తీసుకోవాలి. ఇకపై నేను నా విలువను గుర్తిస్తాను. ఎవరినీ గుడ్డిగా నమ్మను. నా జీవితాన్ని నేనే నియంత్రణలో ఉంచుకుంటాను. ఈ విధంగా కనుక మీరు నిర్ణయం తీసుకుంటే మీరు ఎవరి దగ్గర మోసపోయే పరిస్థితి ఉండదు. మీరు గుర్తుపెట్టుకోవలసినటువంటి ఒక నియమం కూడా ఉంది. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అంటే మిమ్మల్ని మీరు గౌరవించుకోకపోతే ఎవరూ మిమ్మల్ని గౌరవించరు. మీకు మీరు వాల్యూ ఇవ్వకపోతే ఎవరూ మీకు వాల్యూ ఇవ్వరు. కాబట్టి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చినప్పుడు వారు ఇలా చెబుతారు, నీలాంటివారు లేరు, నువ్వు చాలా స్పెషల్, నేను నిజంగా మారిపోయాను. ఈ విధమైన మాటలు వారు చెప్పినప్పుడు మీరు వినండి, కాని వెంటనే నమ్మకండి. వాళ్లను పరీక్షించండి. 3 సాధారణమైన ప్రశ్నలు వారిని అడగండి. నువ్వు గతంలో చేసిన తప్పు ఎందుకు చేశావని, ఇప్పుడు నిజంగా మారిపోయానని ఎలా ప్రూవ్ చేసుకుంటావు అని, నా కోసం నువ్వు ఏం సాక్రిఫైస్ చేస్తావు అని. ఈ ప్రశ్నలకు క్లియర్ ఆన్సర్ లేకపోతే వెంటనే వారిని దూరం పెట్టండి. నిజమైన మనిషి ప్రూవ్ చేయటానికి సిద్ధంగా ఉంటాడు. అబద్ధపు మనిషి మాటలతో కన్ఫ్యూజ్ చేస్తాడు. మేషరాశి వ్యక్తులారా, మీరు ఈసారి స్ట్రాంగ్గా నిలబడితే మీ జీవితంలో ఒక మంచి అవకాశం వస్తుంది. ఒక నిజమైన వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. మీ కెరియర్లో కూడా చక్కటి అభివృద్ధి ఉంటుంది. ఇది ఖాయం. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఇది యాదృచ్ఛికమైన విషయం కాదు, ఇది ఒక సంకేతం. మీరు మారటానికి, మీరు జాగ్రత్త పడటానికి ఆ భగవంతుడే మీకు పంపిన సంకేతం. ఇప్పుడు మీ హృదయంలో ఇలా చెప్పండి, దేవుడా, నాకు సరైన మార్గాన్ని చూపించు, తప్పుడు మనుషుల నుండి నన్ను దూరంగా ఉంచు, నా జీవితాన్ని మంచి దిశలో నడిపించు అని. ఈ విధంగా మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు. మేషరాశి వ్యక్తులారా, మీరు చాలా ప్రత్యేకమైన వ్యక్తులు, చాలా తెలివైనవారు, చాలా పవర్ఫుల్ వ్యక్తులు. కాని మీరు మీ యొక్క పవర్ని తప్పు చోట ఉపయోగిస్తున్నారు. ఈసారి సరైన నిర్ణయం తీసుకోండి. ఆ ఇద్దరు వ్యక్తులు వస్తారు, మిమ్మల్ని పరీక్షిస్తారు, కాని మీరు ఈసారి గెలవాలి. ఈసారి మీరు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయకూడదు. ఈసారి మీరు మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చుకోవాలి. మేషరాశి వ్యక్తులారా, మీరు కామెంట్ బాక్స్లో నేను నిజంగా శక్తివంతుణ్ణి అని కామెంట్ చేయండి. ఆ భగవంతుడు నిజంగా ఆ శక్తిని మీకు ప్రసాదిస్తాడు. ఎటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చినా మోసపోయే అవకాశమే ఉండదు. పరిస్థితులు మీకు చక్కటి పాఠాలను నేర్పిస్తాయి. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో మీ అంతరాత్మ మీకు ఖచ్చితమైన దారిని చూపిస్తుంది. మేషరాశి వ్యక్తులారా, ఈ కథ ఇక్కడితో ముగియదు. ఇది ఒక కొత్త ప్రారంభం. మీ జీవితంలో మంచి రోజులు రావటం ఖాయం. మీరు జాగ్రత్తగా ఉంటే మీరు ఖచ్చితంగా గెలుస్తారు. మేషరాశి వ్యక్తులారా, మీరు ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన సత్యం, జీవితంలో ప్రతి ఒక్కరూ మీకోసం రారు. కొందరు మిమ్మల్ని పరీక్షించటానికి వస్తారు, కొందరు మిమ్మల్ని ఉపయోగించుకోవటానికి వస్తారు. చాలా కొద్దిమంది మాత్రమే మీతో నిజంగా ఉండటానికి వస్తారు. మీరు మంచి మనసుతో అందరినీ ఒకేలా చూస్తారు. అదే మీ యొక్క పెద్ద పొరపాటు. ఎందుకంటే అందరూ మీలాంటివారు కాదు. మీరు ఎంత మంచిగా ఉన్నా తప్పుడు మనిషి మీ జీవితంలో ఉంటే మీరు ఖచ్చితంగా బాధపడాల్సిందే. అందుకే సరైన మనిషిని ఎంచుకోవటం మీ జీవితంలో చాలా ముఖ్యమైంది. మేషరాశి వ్యక్తులారా, మీలో ఒక గొప్ప శక్తి ఉంది. అది ఫీల్ చేసే శక్తి. ఎవరు నిజంగా మంచివారు, ఎవరు అబద్ధపు మనుషులు మీ మనసు ముందే మీకు చెబుతుంది. కాని మీరు ఆ ఫీలింగ్ని నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకంటే మీరిలా అనుకుంటారు, ఇది నా అనుమానం మాత్రమే అయి ఉంటుంది అని. కాని అదే నిజమవుతుంది. ఇక మీదట మీకు అనుమానం వచ్చిన వెంటనే ఒక అడుగు వెనక్కి తీసుకోండి. వెంటనే రియాక్ట్ అవ్వకండి. కొంచెం సమయం తీసుకొని వారిని ఖచ్చితంగా గమనించండి. మీరు చూసేది నిజమవుతుంది. మెల్లిగా తీసుకున్న నిర్ణయాలు మీకు రక్షణగా ఉంటాయి. త్వరగా తీసుకున్న నిర్ణయాలు ఎక్కువగా తప్పే అవుతాయి. ప్రత్యేకంగా ఎమోషన్స్లో తీసుకున్న నిర్ణయాలు సరైనవి కాదు. మేషరాశి వ్యక్తులారా, మీరు దూరంగా పెట్టినప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వారిలా చెబుతారు, నన్ను నమ్ము, నువ్వు మారిపోయావు, నువ్వు ఇంతలా ఎందుకు చేస్తున్నావు అని. ఇది మీకొక గిల్టుని క్రియేట్ చేయటానికి ఈ విధమైన మాటలు చెబుతారు. మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మీరిలా అనుకోవాలి, నా ప్రశాంతత నాకు ముఖ్యమైంది అని, నా లైఫ్ నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను అని. మేషరాశి వ్యక్తులు త్వరగా నమ్ముతారు, మీలో ఒక కొత్త వ్యక్తి పుట్టాలి. మీరు ఇదివరకు త్వరగా నమ్మేవారు, త్వరగా ఇతరులకు అట్రాక్ట్ అయ్యేవారు. అయితే ఇప్పుడు మాత్రం గమనించి తెలివిగా నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు తర్వాత కూడా మీరు అదే వ్యక్తిగా ఉండకూడదు. స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే స్మార్ట్గా ఆలోచించాలి.
మీ యొక్క విలువను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుడు మీకు ఏం చెబుతున్నాడంటే, ఈసారి జాగ్రత్తగా ఉండు, నేను నీకు సంకేతాలు ఇచ్చాను, ఇప్పుడు నిర్ణయం నీది అని. మేషరాశి వ్యక్తులారా, ఈ వీడియో ఇక్కడితో ముగుస్తుంది కాని మీ యొక్క ప్రయాణం మాత్రం ఇప్పుడే ప్రారంభమవుతుంది. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తు మొత్తాన్ని మార్చేస్తుంది. మీరు జాగ్రత్తగా ఉంటే మీరు గెలుస్తారు. మీరు అదే పొరపాటు చేస్తే మళ్లీ బాధపడతారు. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆ పరమశివుడి అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. వీడియోని ఇక్కడి వరకు చూసిన మేషరాశి వ్యక్తులారా, ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై హనుమాన్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేసి మీ జీవితంలో మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వీడియోని షేర్ చేస్తే ఆ పరమశివుడి అనుగ్రహం మీకు ఖచ్చితంగా తోడుగా ఉంటుంది. మీరు మీ యొక్క సంకల్పాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతారు. అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా రీచ్ కాగలుగుతారు. హరహర మహాదేవ్.